హలో అండి, నమస్కారం, శుభోదయం. అందరూ ఎలా ఉన్నారు? అది కొంతమందికి ఈడేటి రోజు గుడికెళ్ళిపోతున్నాడు దేవుడి దగ్గరికి, అలాగే రోజు దండం పెట్టుకుంటున్నాడు కదా, ఈడికి పుణ్యం వచ్చేత్తది కదా అని చెప్పి అనుకుంటారు కదండీ. మనం గుడికెళ్ళినా, ఎళ్ళకపోయినా మన మనసులో ప్రశాంతంగా ఉంటే ఎక్కడున్నా ఒకటే అండి. ఎక్కడున్నా భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. అలాగే మనం ఏదో పని చేసుకొని బతుకుతున్నాం అనుకోండి, ఆ పనిలోనే దైవాన్ని ఎతుక్కొని మన పనే దైవం అండి. ఏది కాదు, ఖాళీగా ఉండి కూర్చుంటేనే అండి ఏదో లేనిపోయిన ఐడియాలొత్తాయి. పని చేసుకున్నోడిని చెడగొట్టాలని ఐడియాలొత్తాయి. అలాగే నేను గుడికొచ్చిన ప్రతిసారి నేను ఏం మొక్కుకుంటానో తెలుసండి? నీతిగా, నిజాయితీగా, ఎవరిని మోసం చేయకుండా, కరెక్ట్‌గా నిజాయితీగా బతికి ప్రతి ఒక్కరు బాగుండాలి దేవుడా, అందరిని కాపాడు దేవుడా, ఎవరి ఆకలితో ఎవరు చనిపోకుండా కడుపు నిండా అన్నం పెట్టిలో చూడు దేవు భగవంతుడా అని చెప్పి కోరుకుంటాను తప్ప, నేను ఇప్పుడుకొచ్చి తిరుపతి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని గుళ్ళు తిరిగినా సరే నేను నా మనసులో ఏ కోరికలు ఉండవండి. ఎందుకంటే నాకు అన్నీ ఇచ్చాడు ఆ భగవంతుడు. ఆనందం ఇచ్చాడు, హ్యాపీ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇంకేం కోరుకోవాలండి నా దేవుడిని? అవసరం లేదు. లేని వాళ్ళకి ఇవ్వు దేవుడా అని కోరుకుంటాను నేను. నేను ఇప్పటికే మనసులో ఇక్కడే గుడి దగ్గర ఉండి మాట్లాడుతున్నాను నేను. నేను ఇదే గుడి దగ్గర ఉండి మాట్లాడుతున్నాను. ఇప్పటికీ అదే మనసులో బయటికే ఉంది, మనసులో ఏముంది? ఇప్పుడు ఇక్కడ మనకి వెనకాల శివుడు కనపడుతున్నాడండి. ఇది కైలాసం ఇదేనండి. మన మనసు ప్రశాంతంగా ఉంటే దేవుడు మనకు ప్రతి దిక్కున దేవుడు ఉన్నాడండి. ఈ నీరులో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, ప్రతి దిక్కున దేవుడు ఉన్నాడు భగవంతుడు. మనం బాగుండాలి. మన లోపల మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, ఎక్కడ లేడు భగవంతుడు, ఎక్కడ లేడు, అన్నిటి దగ్గర ఉన్నాడు. అసలు సృష్టి కర్త మూల మొత్తం అన్నీ ఆయనండి. ఎందుకు జనాలందరూ ఇలాగైపోతారంటే, గుడికి ఎందుకు వెళ్ళిపోతారంటే అండి, వాళ్ళ మనసులో ఏదో నేను చూస్తానండి గుడికి వచ్చిన వాళ్ళని చాలామందిని తెగదన్నాలు పెడేస్తుంటారండి. ఎందుకు అర్థం కాదు. అంతంత దండాలు ఎందుకు అంటే, ఏదో తప్పు చేస్తాడు కాబట్టి అంత దండాలు పెడతాడు కదా, అవసరం లేదు. అసలు అంతంత దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటి, ఇది చేయించుకోండి మీకు ఈ దోషాలు పోతాయి, లేదంటే ఇది చేయించుకోండి ఈ దోషాలు పోతాయి. ఏ దోషాలు పోతాయి నాకు అర్థం కావట్లేదు. మీరు కరెక్ట్గా ఉండి ఏ తప్పు చేయకుండా ఉంటే అసలు ఏ దోషం ఉండదు మీ దగ్గర. దోషాలో ఈ చేసుకు ఈ పూజలు, ఈ ఈ మాలలో ఇవి కాదండి. అంటే కరుంగలి మాల వేసుకుంటే ఇది పోతుంది. ఎవరు వేసుకోమన్నారండి? పుట్టుకతో ఇవన్నీ పుట్టారేటి మీరు పుట్టినప్పుడు? కాదు. మీరు ఎప్పుడు కూడా గమనించుకోండి, మీ మనసులో ప్రశాంతంగా ఉన్నంతసేపు భగవంతుని నిమిత్తం ఎప్పుడూ ఉంటాడు, అందరి దగ్గర ఉంటాడు. కానీ ఎప్పుడు ఈ కుళ్ళు కుతంత్రాలతోని ఎవరినో పాడు చేద్దామని అనుకున్నప్పుడే మనం భయపడాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను పెట్టి వీడియోలకి లైకులు నాకు రాపోయినా బాధ లేదు. ఇప్పుడు నేను ఇన్ని వీడియోలు చేస్తాను కదండి, కనీసం అందులో ఒక 100 మంది చూసినా నాకు ఆనందమే. ఆ 100 మంది చూసినా ఒక్కళ్ళు మారినా చాలు. అంటే నాకు మారాలని కాదు, నేను మంచి చెప్తున్నాను, అది నాకేదో వస్తుందని కాదు. ఇప్పుడు మీకు నేను పొద్దున్న లేచానండి, నా పని నేను చేసుకున్నాను, నేను వర్కౌట్లు అవి చేసుకుంటాను, ఎక్సర్సైజ్ చేసుకుంటాను, రన్నింగ్కి వెళ్ళిపోతాను, నేను డైట్ నా చేసుకున్నాను, గుడికి వచ్చి దండం పెట్టుకున్నాను. ఇప్పుడు వెళ్ళి మంచి ఫుడ్ తింటాను, నాకు మంచి కడుపు నిండా తింటాను. వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఈ బట్టలు ఉన్నాయండి, నేను గుడికి వచ్చినప్పుడు వేసుకున్నాను, మళ్ళీ నేను చేంజ్ చేసుకుని నా పని నేను చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ వెళ్తాను, మంచిగా నీట్గా రెడీ అయిపోయి వెళ్ళి భోజనం చేసి కడుపు నిండా తినేసి మళ్ళీ నైట్ కూడా మళ్ళీ ఆ పని ఉంటే చేసుకుంటాను, లేదంటే ఇలా వీడియోలు అయినా ఎడిటింగ్ చేసుకుంటాను. అంతే తప్ప నేను ఎవరి మీద పడే ఆడనండి. వాళ్ళు ఏదో వ్యాపారం చేసేసుకుంటున్నారు, వాళ్ళు ఏదో లక్షలు సంపాదించేస్తున్నారు, నేను ఆడను. కానీ ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఊరుకోనండి. ఎందుకంటే తప్పు చేస్తే ప్రశ్నిస్తాను. ఎందుకంటే నా కళ్ళ ముందు జరగకూడదు. అదే నాకు జరిగితేనే నేను ఇంకా వెనక ముందు ఆలోచిస్తాను. కానీ నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగితే అసలు ఊరుకోనండి. ఎందుకు ఊరుకోవాలా? నేను తప్పు చేసానా? భయపడను. ఎందుకు భయపడాలా? నేను మాట్లాడచ్చు. నువ్వు ఇప్పుడు కొంతమంది వచ్చేసి నా మీద అరిచేసారు, నేను చాలా మాట్లాడతాను. నువ్వు అరిస్తే నలుగురికి తెలుస్తుంది, నేను అరిస్తే 40 మంది తెలుస్తుంది. కొంతమంది చాలా ఇదిగా మాట్లాడారండి. మీరు చేసి అని నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు, మీరు చేసి వ్యాపారాల్లో మీరు ఏ దౌర్జన్యం ఏం చేస్తున్నారు, ఏ కమిషన్లు ఇచ్చేసి మధ్యలో బ్రోకర్లకు ఇచ్చేసి మా తెలియదు అనుకుంటున్నారు ఏంటి మీరు చేసి వ్యాపారాల్లో? ఒక్కసారి నేను బయటికి చెప్పాను అనుకో, ఏంటి నువ్వు మళ్ళీ ఆ తలెత్తుకుని బయటకు కూడా తిరగలేవు. ఏంటి నేను రమ్మన్నా మీ దగ్గరికి? మొన్న మార్కెట్లో జరిగిన ఇష్యూకి ఏంటంటే, నేను ఎవరిని పిల్లలేదు, పొలుమని వచ్చేయారు. ఎందుకు వచ్చారో నాకు తెలీదా? ఆ గొడవ అక్కడతో సాల్వ్ అయిపోయింది కాబట్టి ఓకే. వీళ్ళకి లెక్క ఏంటంటే గొడవ సాల్వ్ అవ్వకూడదు. ఆ గొడవను ఇంకా రేట్ చేసేయాలా, ఈయన ఏదో చేసేయాలనుకుంటారు. ఏంటి చేసేసేది? నేను ఎప్పటికీ ఒకటే చెప్తున్నాను. ఒకవేళ అన్ని వ్యక్తిగతంగా ఎవరైనా ఒకటే, ఇప్పుడు నేను నచ్చలేదు కదా, నీకు నేను ఇబ్బంది కదా, నువ్వు రా చూసుకున్నా ఇద్దరునే. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు మొగోడు అయితే నేను ఎందుకంటే ఇలా నేను మాట్లాడకూడదండి. మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను అనట్లేదు. మీరు హట్ అవుతారో కాదని నేను మీకోసం మేము బతకనండి. నేను మంచిగా చెప్తున్నాను. నేను చెప్పిన వీడియోలో ప్రతి వీడియోలో మంచిగా ఉంటుంది తప్ప నేను ఎప్పుడు కూడా ఇప్పుడు నాతో తిరిగిన చిన్నప్పటి నుంచి తిరిగిన వాళ్ళు కూడా నేను మంచిగా చెప్తున్నానండి. ఏం చెప్తున్నానంటే, మరి ఈ పని చేసుకోరా నీకు బాగుంటుంది, లేదంటే ఇది చేసుకోరా నీకు బాగుంటుంది అని చెప్తాను తప్ప ఎప్పుడు కూడా నువ్వు మందు తాగు, లేదంటే నువ్వు సిగరెట్ తాగు, లేదంటే నువ్వు గంజాయి తాగు, లేదంటే నువ్వు ఇది తిను, నువ్వు ఆ అమ్మాయి వెనకాల వెళ్ళు, ఈ అమ్మాయి వెనకాల వెళ్ళి నేను చెప్పనండి. ఎందుకంటే నా తల్లిదండ్రులు అలా పెంచలేదు. ఇప్పుడు నా తల్లిదండ్రులను నేను ఎందుకు అంటున్నానంటే, నేను పెరిగింది చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగినాను నేను.
నేను ఎప్పుడు కూడా నేను ఒక 4 సంవత్సరాలు అక్కడ పెరిగాను. నేను ఆళ్ళ దగ్గర ఆళ్ళని నేర్పించిన సంస్కారం నేర్చుకున్నానండి. ఇప్పుడు చాలామంది చదువు అంటున్నారు కానీ చదువు కాదు. నేను పెద్ద బాల శిక్ష అంటారు చూసా, అది నేర్చుకున్నాను నేను. నేను నాతో మాట్లాడాలంటే నేను 10 సంవత్సరాల కుర్రోడికితోనే మా సమాధానం చెప్పగలను. 100 సంవత్సరాలు ఉన్నోళ్ళకి కూడా నేను మాట్లాడగలనండి. నాకు ఆ కెపాసిటీ ఉంది. నేను తప్పుగా మాట్లాడను ఎవరితోని. అందరికీ మర్యాద ఇస్తాను నేను. ఎవరితోని నా దగ్గర డబ్బులు ఉండిపోయాయని చెప్పేసి లేనోళ్ళు చూసి నేను తక్కువగా చూడను. ఉన్నోడిని చూసి ఆడి దగ్గర ఉన్నాయని చెప్పేసి ఆడి వెనకాల నేను చేతులు కట్టుకు తిరగను. ఇప్పుడు అన్న అన్న అని తిరుగుతున్నావు అంటే అన్న అంటే ఏదో నువ్వు నా చుట్టమో కాదు అలాగని చెప్పేసి నువ్వు నేను ఒక కడుపును పుట్టలేదు. తప్పు చేస్తే ఎవడైనా ఒకటే. నాకు ఒక్కసారి నేను వదిలేహాను అనుకో, జీవితంలో వద్దనుకుని వదిలేహాను అనుకో, నువ్వు నా కాళ్ళు పెట్టుకున్నా సరే నేను నీతో మాట్లాడను. తెలుసా నీ కర్మ ఎంత దారుణం అంటే, తప్పు చేస్తేనే, చేయకపోతే భయపడకు. తప్పు చేస్తేనే భయపడు, చేయకపోతే నువ్వెందుకు భయపడిపోతావు నాకు అర్థం కావట్లేదు. టెన్షన్ పడిపోతున్నావు దీనికి ప్రతిదానికి నాకు అర్థం కావట్లేదు. సైలెంట్ కూర్చో, ఏదో పని చేసుకో. ఎందుకు నువ్వేనా పైన దిగొచ్చాను అనుకుంటున్నావు? నువ్వేనా భగవంతుడు అనుకుంటున్నావు? నువ్వు అందరూ నీతో మాట్లాడాలా, నీతో తిరగాలనుకోవడానికి నువ్వేనా పెద్ద పుణ్యాలు చేసేటి? నువ్వేనా ఎక్కడికైనా ఉపయోగ పని చేసావా? ఎక్కడికైనా రూపాయి అన్నం పెట్టేటి నువ్వు ఏ రోజైనానే? నేను ఇంకా మాట్లాడితే చాలా మాటలు వస్తాయి. నేను ఎందుకు మాట్లాడలేదు అంటే నేను ఒక ధర్మాన్ని పాటిస్తున్నాను. నేను ఎవరితో మాట్లాడను, ఎందుకంటే నాకు అవసరం లేదు. మీతో నాకు పని లేదు. మీతో నాకైనా పని నువ్వు నాకు అన్నం పెడతా? నువ్వు నా పని నాకు నా ఇంట్లోతో నా పని, నా ఇంట్లోతో నేను మాట్లాడతాను. నేను ఎవరితో మాట్లాడను, సైలెంట్గా నా పని చేసుకుని పోతాను అంతే. నేను నాకు కష్టపడి దమ్ము ఉంది, కష్టపడి సంపాదించుకోగలను, నేను ఏదైనా చేయగలిగే ధైర్యం నాకు ఉంది. నువ్వే నలుగురు రావాల్సిన అవసరం లేదు నాకు. మీరుతో నాకు పని లేదు. నాకు ఏదో మీ బతుకు మీరు బతకండి, మీకు కావాలేమో నలుగురుని, నాకు అవసరం లేదు. పక్కన ఊరు ఉంటే కానీ నువ్వు బయటికి వెళ్ళావు, నువ్వు చెప్తాడు నాకు. ఒక్కడనే కాశీ వెళ్ళి వచ్చాను. కాశీ కాదు అసలు దేశం మొత్తం తిరుగుతాను. దేశం కాదు ప్రపంచం మొత్తం తిరిగి ధైర్యం ఉంది నాకు, తెలుసా? నేను ఇంకా మనకి ఎడ్యుకేషన్ ఇంకా తక్కువ. నేను నేర్చుకోవాలంటే ఇప్పుడు కూడా నేను ఎడ్యుకేషన్ నేర్చుకోగలను. నేను ఇంగ్లీష్ మాట్లాడాలంటే నేను ఒక 10 రోజులు ఏదైనా సరే నేను నేర్చుకున్నాను. పట్టుదలగా అనుకో 10 రోజులు పట్టదు. నేను ఏదో పని చేస్తాను అనుకో, చేస్తానని చెప్పినట్టు చేసినట్టే అది, తెలుసా? గాలి మాటలు మాట్లాడు నేను. గాలి మాటలు సోది మాటలు మనం మాట్లాడడం. ఏదైనా మనసులో ఏది ఉంటే అది నేను చేస్తానంటే చేస్తాను అంతే తప్ప ఏదో అన్నాను రా అయిపోయింది ఏదో మాట్లాడతాం నీ చేస్తాం ఏంటి అని అలాంటి మాటలు మాట్లాడను. అన్నది నువ్వే కదా, అన్నది నువ్వే అన్నప్పుడు మరి నీకు తెలీదా అది నిజమో అబద్ధం అన్నదే? చెప్తున్నానండి. సరే ఓకే బాయ్. ఇప్పుడు నేను ఇది నీ అందరినీ ఉద్దేశం అనట్లేదు, నేను అందరినీ ఉద్దేశించి ఏం మాట్లాడట్లేదు. నేను కొంతమందికి అంటే నువ్వు ఇప్పుడు ఎవడ భయపడతాడో తప్పు చేసినోడు భయపడతాడు. ఇది గుమ్ముడికి వెళ్దాం అంటే భుజాలు దాటి వేసుకున్నట్టు ఎందుకు కంగారు పడిపోతున్నా నాకు అర్థం కాలేదు. ప్రతి ఒక్కడనే నేను మేము వ్యక్తిగతంగా మీ పేరు పెట్టినా అన్నా. నేను జరిగిన నిన్న చేసిన వీడియోకి కూడా నేను పేరు పెట్టి మాట్లాడలేదు. ఒకవేళ పేరు పెట్టి మాట్లాడుతూ నువ్వు ఇలువ ఉండదు నీకు, అక్కడ ఆ మార్కెట్లో ఇలువ ఉండదు తెలుసా నీకు. నేను గుమ్ముడికి వెళ్దాం ఎవడంటే భుజాలు అడుగుకున్నాడు తడి వేసుకోకండి ప్రతి ఒక్కడనే, ఎందుకంటే నేను ఎవరిని అనట్లేదు. ఎందుకు ఒకవేళ నేను చెప్తున్నాను కదా, నువ్వు మొగోడివి అయితే నీకు దమ్ము ఉంటే రా చూసుకుందాం అన్నాను కదా, ఒక్కడవే రా. నువ్వు నలుగురు వేసుకొస్తాను 10 మంది వేసుకొస్తానంటే నేను నలుగురు కూడా సమాధానం చెప్పగలను. నేను ఏదైనా జరగవచ్చు తర్వాత. ఎందుకు పని చేసుకోండి అయ్యా. ఇప్పుడు ఈ నీతులు చెప్పి వాళ్ళందరూ కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను ఎవరిని వ్యక్తిగతంగా నీ అన్నం, మీ అమ్మ నాన్న కష్టపడి సంపాదించి మీకు రూపాయి ఇచ్చి బట్టలు కట్టి కొనేసి ఇవన్నీ చేస్తుంటే మీకు ఏం తెలియట్లేదు. అదే కష్టపడి సంపాదించి చూడు, నీకు అర్థమవుతుంది లైఫ్ అంటే ఏంటన్నదని. నువ్వు కష్టపడి సంపాదించలేవు. మీ అమ్మనే మీ నాన్న ఏడిపించి మా అమ్మని బండి కొనకపోతే అన్నం తిన్నావు, లేదు మా అమ్మ బండి కొని ఇవ్వమ్మా అని చెప్పేసి ఏడిపించి నువ్వెక్కడ? నేను ప్రతి రూపాయి కష్టపడి సంపాదించి నేను కూర్చోబెట్టుకుని ఇంకా మా ఇంట్లోకి నేను రూపాయి ఇచ్చి నేనెక్కడ? నా దగ్గర నువ్వు మాట్లాడాలంటే నీకు సరిపోను కూడా సరిపోదు. నీకు సిగరెట్లు కాల్చేసి ముందు ఆగేసి ఏదో పెద్ద మొగోడు అనుకుంటున్నావు నువ్వు. నలుగురు నేస్తుంది నేను ఎత్తనే. ఇప్పుడు ఆ అమ్మాయిలతో ఏడిపించి ఈడిపిటీజింగ్ చేసి ఇదే మగతనం. ఒక ఆడదాన్ని ఎలా చూడాలనుకున్నావు? తల్లిలా చెల్లిలా చూడాలా. కనపడి ప్రతి ఆడదాన్ని కూడా నేను కామింతానంటే పని అవ్వదు. కర్మ నీకు ఈరోజు బాగానే ఉంటుంది నీకు. నువ్వు ఏ ఆడదాన్ని కామించాలా? నువ్వు పెళ్లి చేసుకున్నా నీ పిల్లాన్ని కామించు, నువ్వు తప్పులేదు. అది ధర్మం, అది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ధర్మమే, అదే ధర్మం. అప్పుడు దాకా ఆగు, లేదంటే పెళ్లి చేసుకో. లేదంటేనే నీ ప్రతి ఒక్క దాన్ని కామెంతానో ప్రతి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతానంటే నువ్వు అది కట్ట కాదు. అది ఇప్పుడు ఆడవాళ్ళు తెలియదు అనుకుంటున్నావు. ఎవరి బుద్ధి ఎలా నువ్వు నిజాయితీగా మాట్లాడుతున్నావో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో తెలియదు అనుకుంటున్నావు నువ్వు. నేను ఏం చెప్తున్నానంటే నిజాయితీగా బతుకు అంతే తప్ప యాని మోసం చేస్తాను ఈ మోసం చేస్తాను కాదు. నువ్వేదో కూర్చుని నీతులు చెప్పేస్తానన్న మాత్రం నిజాలు అబద్ధాలు జనాలు తెలియదు అనుకున్నా. ఈ రోజు నువ్వు చెప్పి సొల్లు కోపురులన్నీ ఈ రోజు వింటారు, 4 రోజులు వింటారు, 10 రోజులు వింటారు, తర్వాత తెలియదు అనుకున్నావు ఏంటి జనాలకి. నేను ఈ వీడియోలో ఎంత వీడియో చేశానండి, చూసిన వాళ్ళు పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే ఓకే. లాస్ట్ వరకు చూసిన లైక్ కొట్టినా పర్లేదు కొట్టకపోయినా పర్లేదు, 100 మంది చూస్తారా చాలు. ఈ వీడియో ఎంతమందికి వెళ్ళి నాకు అనవసరం. నేను మంచిగా మాట్లాడనని చెప్పి ఎవరికి నచ్చదు. ఏదో అట్టిబొండి వచ్చి నీట్గా చెప్తున్నంటే లోకుగా కనపడుతున్నానండి నేను. ఎవడన్నా నేను చేయిదాపు రూపాయి అడగను ఎవడన్నానే. నా దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయల్లో బతుకుతాను, 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయల్లో బతుకుతాను అంతే తప్ప ఏదో ఉన్నా లేనట్టు ఉన్నావు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. నా దగ్గర ఎప్పుడు కొన్ని కోట్లు ఉన్నట్టే బతుకుతాను. నా దగ్గర ఆ పరమేశ్వరుడు నాకు ఫుల్ నాకు కొన్ని కోట్లు ఉన్నోడు కూడా ఎంత ఆనందంగా ఉన్నాడు. నేను చెప్తున్నాను, 1000 కోట్లు ఉన్నా సరే
నేను ఏమీ లేనున్నా సరే నేను ఒకలాగే చూస్తాను. ఆకలేస్తుంది, ఆకలికి డబ్బులతో సంబంధం లేదండి. నీకు పొద్దున్న అయితే 3 పూటలు తింటున్నావు నువ్వు, చాలు. ఇంకా చాలు జీవితంలోనే. నువ్వు ఏదో సంపాదించేసాను, చేసాను, కారులో తిరిగేస్తాను, బిల్డింగ్లు కూడా ఎత్తానంటే ఇది పొడిపోతా వెళ్ళేటప్పుడు. నువ్వు ఆలోచించుకో. నేను ఇదిగో మీరు ఏ తప్పు చేయకపోతే ఇప్పుడు నీ అన్న మాటలకు ఓకే, నువ్వు ఫీల్ అయిపోతున్నావు అనుకో. చెప్తున్నాను కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళకి, ఒకవేళ నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే నేను చెప్తున్నాను, ఒక గదిలోకి వెళ్ళి నువ్వు తలుపులు వేసుకో. ఎవరు ఉంటారు కదా అక్కడ, నీ మనస్సాక్షి కూడా చెప్తుంది నేను ఎవరినే పాడు చేయలేదు, చేసానో లేదో నీ మనస్సాక్షి చెప్తుంది అన్నమాట. ఇప్పుడు కొంతమంది వ్యాపారం చేసే వాళ్ళు చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకో, ఈ మాట గుర్తుపెట్టుకో. నువ్వు నాన్ని పాడు చేసి ఇన్ని పాడు చేసి మాకు తెలియదు అనుకుంటున్నా వ్యాపారం గురించి. నేను ఒక 10 రోజులు దేని మీద దృష్టి పెట్టాను అనుకో, దాంట్లో నెంబర్ 1 అయ్యి కెపాసిటీ నా దగ్గర ఉంది తెలుసా. 10 రోజులు, ఎక్కువ రోజులు కూడా కాదు. నేను ఒకటి చేస్తానని అనుకున్నానా, ఒకటి నా మనసులో అనిపించి చేసేనా, అది ఇంకా దాని తీవ్రంగా దాని టాప్లోకి వెళ్తాను. నేను చెప్తున్నాను కదా, అంతలా ఉంటుంది నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా ఉంటాయి నాయి. వెనకాల ఎవడేదో అంటున్నాడని ఎవడో పట్టించుకోను. అని కూడా ఏమన్నా పెద్ద తోపేటి, నీ ఇంట్లో సమస్యలు లేవా? నాకు ఒక డౌట్, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరి ఇంట్లో ఏం జరుగుతుంది మీకెందుకు? మీ ఇంట్లో ఏం జరుగుతుంది జనాలు తెలియదు అనుకుంటున్నారా? మీ ఇంట్లో ఏం జరుగుతుందో జనాలు తెలియదు అనుకుంటున్నారా మీరు? ఎవడి ఇంట్లో ఏం జరుగుతుందంటే ఇదిగో భగవంతుడు అన్న తర్వాత ప్రతి ఒక్కరికి సమస్యలు పెడతాడండి. దేవుడు అన్న సమస్యలు అన్నీ అందరికీ ఉంటాయి. ఎవరిని తక్కువ చేసి చూడకూడదు జీవితంలోనే. నీకు ఈరోజు 4 రోజులు కలిసి వచ్చిందని చెప్పి తక్కువ ఎందుకు చేస్తావు? ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఈడేదో మోటివేషనల్ వీడియోలు చూసి మాట్లాడుతున్నాను. నీ మోటివేషన్ కాదు, నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి నేను ఇలాగే బతికాను. నేను తప్పు చేస్తే నా ఇంట్లో కూడా తిడతాను. నేను నా చుట్టాలో నా పట్టాలని ఏముంటుందో నీకు, నా తల్లిదండ్రులైనా నా కన్న వాళ్ళైనా సరే తప్పు చేస్తే ఎవరైనా ఒకటే నాకు. ఒకవేళ నేను తప్పు చేస్తే అవసరమైతే నేను తప్పు చేస్తే వాళ్ళ కాల్ దండం పెట్టి పక్కకు పోతాను నేను, తెలుసా. నేను తప్పు చేస్తే కనుక, తప్పు చేయలేదు కాబట్టి నేను నిజాయితీగా మాట్లాడుతున్నాను. ఇదే కెపాసిటీ. ఏంటండి ఇప్పుడు చాలామంది ఇదే వ్యాపారం చేస్తున్నావు కదా, నేను చేసి పనికి ఎప్పుడు నేను తక్కువగా చూసుకోను. ఏదైనా చేయగలను నేను, నాకు కెపాసిటీ ఉంది. నేను ఏ వ్యాపారమైనా చేయగలను. ఒక 10 రోజులు కూడా అవసరం లేదండి. ఓ 2 రోజులు అనుకుంటే నేను ఏ వ్యాపారం, నాకు ప్రతి దాంట్లో పట్టు ఉంది. నేను ప్రతి దాన్ని ఇప్పుడు నన్ను అక్కడికి వచ్చి ఏదైనా ఒక మాట నన్ను అడిగావు అనుకో, నేను ఆన్సర్ చెప్పగలను. నేను ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా మాట్లాడి దాన్ని ఒక మనిషిని చూసాడు ఎలాంటి చదవగలను తెలుసా నేను. నువ్వు నీతులు మాట్లాడేసి చేసినంత మాత్రాన నువ్వు ఏం మొగోడివి కాదు. నాకు తెలుసు నీ గురించి, వెనకాల నీ పుట్టగతులు మొత్తం ఎక్కడి నుంచి వచ్చారో అన్నీ నాకు తెలుసు. నేను బయటికి మాట్లాడానుకో, ఒకరి గురించి పేరు పెట్టి మాట్లాడానుకో, నువ్వు నన్ను ఏం చేయలేవు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు తెలుసా. అదే నేనేనా చేయాలనుకున్నాను అనుకో, నా 2 నిమిషాలు పని కాదు, నేను ఏం చేయను. నేను బెదిరించట్లేదు ఎవరినే, ఉన్నది చెప్తున్నాను అంతే. ఇక్కడ మనం మంచి చెప్తే లోకుగానే కనపడుతుంది. నేను చెప్పగలను, నువ్వు సోది చెప్పి సొల్లి మాటలు చెప్పి ఇది చెప్పి అది చెప్పి నేను ఫాలోవర్లు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, నాకు 2 నిమిషాలు పని పట్టదు సోది చెప్పాలంటేనే. నాకు అన్ని విధాలుగా మాట్లాడడం వచ్చి, నాకు అన్నీ చేసి వచ్చాను నేను ఇక్కడికి. నీలాంటి వాళ్ళని నా జీవితంలో చాలామంది చూసాను తెలుసా. నువ్వు ఒకడే అనుకుంటున్నావు ఏంటి, నేను కొన్ని వందల మంది చూసాను నా చిన్నప్పటి నుంచి. నేను మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అన్నీ ఇచ్చి పెంచుతుంటే, ఈ చుట్టుపక్కల తల్లిదండ్రులు ఉంటే మీకు తెలియదు. నేను నా 11 సంవత్సరాలు పెట్టిన నా తల్లిదండ్రులు నా పక్కన లేరు, నేను ఒక్కడే బతికాను అలాగా. ఇప్పటికీ బతుకుతున్నాను అలాగా. నేను ఉంటారు కాదంటలేదు, ఉంటే మాత్రం కన్నారు కదా చాలు. నిన్ను కన్నీ పెంచారు కొద్దిగా చాలు, నీకు ఒక సంస్కారం నేర్పి చదివించారు, ఇంకంతే. అంతకు మించి ఏం చేయరు వాళ్ళు. అంతే తప్ప జీవితం మొత్తం నీతో ఉండరాకుండా వాళ్ళు, నీకు సంపాదించి పెట్టేయాలి వాళ్ళు. నువ్వు కూడా చెప్పనా, మీరు ఎంత కష్టపడి రూపాయి అన్ని మోసం చేసి ఈయన మోసం చేసి ఎంత సంపాదించేసినా సరే, నీ కొడుకు నీ కూతురు వీళ్ళు కట్టగా లేకపోతే అది బూడిదలో పోసిన పన్నీరా డబ్బులు తెలుసా. నువ్వు వాడిని మోసం చేస్తాను, ఈయన మోసం చేస్తా, అక్రమంగా సంపాదించేసి కొంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు జలాగా. కొంతమంది అనట్లేదు నేను, నువ్వేదో నా పిల్లల కోసం చేస్తానని చెప్పి నువ్వు అనుకుంటావు. ఆ చేసిన డబ్బులు ఏమవుతుందో తెలుసా నీకు, బూడిదలో పోసిన పన్నీర్ అన్నమాట. ఎప్పుడు పిల్లలకి గారం పెట్టకండి. మీరు అన్నీ తెచ్చి వాళ్ళు కాలు తెరుతుంటే వాళ్ళు తెలియదు విలువ. వదిలేయండి బయట, ఏం కాదు, కన్నారు కాదు చాలు. ప్రేమలో అన్ని రకాలు ఎన్ని రోజులు ఉంటాయండి, ప్రేమలో అన్ని రకాలు. ఇప్పటి నుంచే లైన్లో పెట్టాలి కుర్రోళ్ళని, చిన్నపిల్లలు ఇప్పటి నుంచి లైన్లో పెట్టాలి. చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించి అన్నీ పెంచాలా. అంతేగాని ఇప్పుడు నేను ఏదో ఈ వీడియోలు చేస్తానా, ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను నేను, ఇదేదో ఫేమస్ అయిపోద్ది, నలుగురు చూస్తారని కాదు, చూసినా పర్లేదు చూడకపోయినా పర్లేదు, నేను చెప్తున్నాను కదా. నేను ఇప్పుడు వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటాను. నేను చేసే పని ఎప్పుడు తక్కువగా చూసుకోను, ఏ పని అయినా చేస్తాను. నేను పని చేయకుండా రోడ్ల మీద ఖాళీ తిరిగి నువ్వెక్కడరా చెప్తున్నాను, కొంతమందికి చెప్తున్నాను. నేను పని చేయకుండా రోడ్ల మీద ఖాళీ తిరిగేసి నువ్వెక్కడ, ఏదో పని నా సంస్కారం నిజాయితీగా బతికి నేనెక్కడ, నా కాలు గోరుకు కూడా పని చేయవు నువ్వు తెలుసా. ఏదో నీతులు మాట్లాడుతున్నావు, 10 మందిని వేసుకొచ్చేనా మొగోళ్ళు అనుకుంటున్నారా. ఒకడే రా, నీ దమ్ముంటే ఒకడే రా, నేను ఒకడే వస్తాను. నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను, నేను చూసుకుందా. నువ్వు మొగోడు అయితే నీలో మొగుదనం ఉంటే రా చూసుకుందాం. నువ్వు ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టుండుంటే, లేదంటే సైలెంట్గా నీ పని నువ్వు చేసుకో. చదువుకుంటావా చదువుకో, జాబ్ సంపాదించు. లేదంటే ఏదైనా కూలి పని చేసుకుంటావు చేసుకో, అందులో నువ్వే టాప్ అవుతే. లేదంటే మూసుకొని కూర్చో, ఎవరి జోలికి వెళ్ళకు. ఆ అమ్మాయికి వెళ్తాను, ఈ అమ్మాయికి వెళ్తాను, ముందు అతను సిగరెట్కి వెళ్తాను, గంజాయి కొడతాను, ఈ 4 రోజులే
తర్వాత ఒకసారి మంచాన పడిపోతే ఎవడో పట్టించుకోవాలి, ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరు తెలుసా. నిజాయితీగా బతుకు. ఇంట్లో వాళ్ళు వెనకాల ఎన్ని రోజులు పడి ఏడ్చిది, వాళ్ళకి అన్నారు కదా, ఎన్ని కష్టాలు పడతావు ఇంకా చాలు. ఇదిగోండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఎవరిని ఉద్దేశించి అన్నదైతే కాదండి ఇది. నేను ఉన్నట్టు చెప్పాను, మీకు మీ ఇబ్బంది అయితే లేదు. నాకు కూడా పని అవుతుంది, ఆకలేస్తుంది. పొద్దున్న 5 గంటలు లేహాను. 5 గంటలు అయ్యో మాట్లాడాలని కాదు, నేను సైలెంట్గానే ఉన్నాను. నేను ఎవరితో మాట్లాడను కూడా. నువ్వు పక్కన వచ్చి నాతో మాట్లాడినా సరే నేను తలదించుకుని వెళ్ళిపోతాను. నాతో ఎవరో మాట్లాడకపోయినా బాధలేదు, మాట్లాడకండి వద్దు. ఇప్పుడు నేను ఏదో వ్యాపారం చేసుకుని నా కొడి దగ్గరికి వచ్చిన వాళ్ళు సమానం చెప్తున్నాను. నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను, ఈ రేట్ అని చెప్తాను. వాళ్ళు నచ్చి తీసుకుంటారు, లేకపోతే లేదు వదిలేస్తాను అంతే. అంతే తప్ప అమ్మే ఎలా బిల్డింగ్ కట్టే నాకు డబ్బుల మీద అయితే ఆశ లేదండి. నాకు నేను చెప్తున్నాను, నేను మా ఇద్దరు కూడా చెప్పి నా డబ్బుల మీద అయితే ఆశ లేదు. నేను నచ్చిన నా లైఫ్, ఇది నా ఇష్టం, ఇది నా జీవితం. ఎవడో చెప్పాలి నీదా, నువ్వేనా చేస్తావు, నాకు నువ్వేనా నా బట్టలు కొనిచ్చా చిన్నప్పటి నుంచి, నేను నాకు అన్నం పెట్టి ఆకలేస్తుందంటేనే నేను నీకోసం ఎందుకు బతకాలా. నా జీవితం నా ఇష్టం, నా నచ్చినట్టు బతుకుతాను నేను. ఈ వీడియో నీకు లాస్ట్ వరకు చూసావు అనుకో, నీకు కొద్దిగా ఆలోచన అయినట్టే, కొద్దిగా సంస్కారం వచ్చినట్టే. నీకు ఫ్రెండ్స్తో తిరక్కో, ఫ్రెండ్స్ ఉపయోగపడరు నీకు. ఫ్రెండ్స్ తాగుదాం అంటే వస్తారు, అది నువ్వు తాగడం మానే ఎవడన్నా వస్తాడేమో చూస్తాను. నేను తాగడం, సిగరెట్ కావాల్సిన ఎటువంటి అలవాట్లు నాకు లేవు, మానేహాను. నేను చేశాను, అన్నీ చేశాను. నేను నాతో తిరిగిన వాళ్ళు కూడా చేశారు. నేను అబద్ధం చెప్పను కదా. ఆడు చెప్తాడేమో చెప్పాను, గుండెల మీద చేసి, నేను చెప్తాను గుండెల మీద చేసి నేను చేయను అని చెప్పేసి. ఒక పెద్ద మనిషి అయితే మనకు కొత్త అలవాట్లు కూడా నేర్పించాడు. ఆ పెద్ద మనిషి పేరు చెప్పాలంటే నేను 2 నిమిషాలు పట్టదు, కర్మకు పోతాడు. చెప్తున్నాను మాట, అన్నీ వదిలేసి బతుకుతున్నాను ప్రశాంతంగానే. వదిలేసి నీకు జీవితంలో కూడా ముట్టుకోండి. నేను ఎంత కష్టం వచ్చినా సరే నేను కష్టం దేనికి వస్తుంది కష్టం? నేను కష్టం అని అనుకుంటే అది కష్టం, నువ్వు అది పట్టించుకోకపోతే కష్టమే కాదు. కష్టాలేటి సుఖాలేటి అది నీ మనసు బట్టి ఉంటుంది. అది నువ్వు అది కష్టం అని నువ్వు ఫీల్ అయిపోతున్నావు, అది కష్టం. అది నువ్వు లైట్ తీసుకున్నావు, అది లైటే. అది నిజాలు మాట్లాడితే ఎవరికైనా నచ్చదు. ఇక్కడ అంతసేపు బాబు అమ్మ అని తీయగా మాట్లాడాలన్నమాట. తీయగా మాట్లాడితే పందారు రేపు పెట్టినట్టు మంచిగా ఉంటుంది అన్నమాట మీకు. ఇలా నిజాలు మాట్లాడితే ఈడెవడు రైడు ఎలా మాట్లాడుతున్నాడు, ఎవడు రైడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు? నేను అడిగాను, నేను రూపాయి పెట్టమన్నా, నా ధర్మం కొలితే నేను బతుకుతున్నాను. నేను నాకు అన్ని మతాలు అన్ని కులాలు ఒకటే. నేను క్రిస్టియానిటీ నమ్ముతాను, నేను ఇస్లాంని నమ్ముతాను, నేను హిందూని నమ్ముతాను. కానీ నేను హిందూగా పుట్టాను కాబట్టి నేను గుడికి వచ్చి దండం పెట్టుకుంటాను. ఒకవేళ మీరు ఎవరైనా పిలిచి ఇలా చర్చికి వెళ్దామంటే నేను వస్తానండి. నాకు అహంకారం ఏమి ఉండదు నాకు. లేదంటే ఇస్లాం మతంలోకి ఇలా వెళ్ళి దండం పెట్టుకుంటే, లేదంటే ఇలా వెళ్ళి నమాజ్ చేసుకుంటే వస్తానండి నేను. అంతే తప్ప నాకు ఈ కులానికి ఈ మతాలకి నీ వ్యతిరేకం నాకు ఎటువంటి ఏదో చేసేద్దాం, ఏదో సాధించేద్దాం అని కాదండి. కొద్దిగా తెలుసుకుంటారని చెప్తున్నాం అంతే అండి. అంతే తప్ప ఇప్పుడు 1,70,000 పెట్టి iPhone 17 Pro Max కొన్నాను. మా దగ్గర లేదంటాడు ఒక ఫోను. నీ దగ్గర ఉంటే నేను నాకు కష్టపడి చెమటూచి కొనుక్కున్నాను. నేను డబ్బులు నా కష్టపడి, నేను ఎవరు మా ఇంటి దగ్గర అడగలేదు, ఎవరైనా ఇంటి దగ్గర కొనకపోతే నేను ఆనందం లేదని నేను బెదిరించలేదు. ఇది కాదు, నేను ఏదైనా కొనగల కెపాసిటీ నా దగ్గర ఉంది. ఇది కాకపోతే ఇంకో పని చేసుకుంటాను, ఇంకో పని చేసి కూలి పని పోతాను. నేను తెలుసా, రోజుకి 500 రూపాయలు వస్తుందంటే పొద్దునుంచి అందాక ఇలా మట్టి పోయాలంటే మోహేస్తాను. నేను తెలుసా, నా దగ్గర అన్నీ ఉన్నాయండి. నేను కష్టపడి కెపాసిటీ ఉంది నా దగ్గర. నేను ఇప్పుడు కాకపోయినా నాకు మనకి ఈ లవ్వులు ఇవి మనకు ఉండవండి. నేను ఒక అమ్మాయి నన్ను చూసినా సరే పక్కన వెళ్ళిపోతాను తప్ప నేను చూడను. ఎందుకంటే నాకు ధర్మం అన్న నేను పాటిస్తున్నాను. నేను పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయిని కూడా నాకు నచ్చినట్టు బతికితేనే చూసుకుంటాను. అంతే తప్ప నాకు అందంగా ఉండాలా, తెల్లగా ఉండాలా, లేదంటే బిల్డింగ్లు ఉండాలి ఈ నాకు వద్దు. నాకు మనసు మంచిగా ఉంటే చాలండి. కూలి పని చేసుకున్న అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటే అవసరం అయితే నువ్వు కూలి పని చేసుకుని నిజాయితీగా ఉంటానంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను. నా కట్నాలతో కూడా పని లేదు నాకు దగ్గర లేవు. నేను అడగను కూడా. చెప్తే ఉన్న మాట చెప్తున్నాను, నా దగ్గర లేవు, నేను అడగను కూడా. చాలండి. నా పిల్లల్ని కష్టపడి పోషించుకోవాలి దమ్ము నాకు ఉందండి. నేను అవతరం లేదు ఇచ్చేస్తాను. కట్నాలు అని చేస్తున్నారు. కట్నం దేనికని నాకు అర్థం కావట్లేదు. నువ్వు కట్నం తీసుకున్న పిల్లల్ని పెళ్లి చేసుకో. ఆ అమ్మాయి ఎంత అందంగా చూసుకో, ఎంత బాగా చూసుకుంటుంది నిన్ను తెలుసా. నువ్వు కట్నాలు తీసుకోవడం వల్ల ఈ గొడవలు, ఈ గోడలు ఇవన్నీ. నువ్వు కట్నం తీసుకోవడం వల్లే నువ్వు మీ పిల్లలతో నువ్వు మాటలు పడుతున్నావు. నేను పిల్లమని అంటున్నాను కాదండి, అందరికీ మర్యాద ఇస్తాను చెప్తున్నాను మాట. నేను ఏదో మాడని కాదండి. నువ్వు ఈ వీడియో గురించి ఎలా కొద్దిగా అట్టు అవుతే సారీ, ఇబ్బంది పడకండి. నేను ఏ తప్పు మాట్లాడలేదు, ఎటువంటి బూత్ మాటలు మాట్లాడను కూడానండి. అన్నీ వచ్చాను, నాకు బూత్ మాటలు వచ్చాయండి. నేను మాడేస్తాను, నేను తిడేస్తాను వచ్చేసి. కానీ తల ఎక్కడ పెట్టుకుంటాను. నువ్వు నన్నంత సులువుగా నేను అంటాను నేను. కానీ నువ్వు నన్ను అంతే, నేను ఓకే, నువ్వు వయసులో పెద్దోడు కాబట్టి సరే అని చెప్పి నేను ఊరుకుంటాను. అదే నేను మాట్లాడానుకో నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటా తెలీదు. నేను ఏం జరుగుతుందో నాకు అన్నీ తెలుసు. కొంతమంది చెప్తాను అవన్నీ నేను బయట మాట్లాడాను అనుకో బాగోదు, సరేనా. ఎందుకంటే నా గురించి నువ్వు ఆలోచించి ఎక్కువ. నేను నా పని చేసుకుంటా పోతాను, నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్ళిపో. అంతే తప్ప నా దారిలోకి అయితే మధ్యలోకి ఎవరు రాకండి. నేను ఎవరి జోలికి వెళ్ళను, సరేనా. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇట్లా తెలంగాణలో ఆంధ్రాలో మాట్లాడుతున్నారు ఇట్లా అంటే నేను తెలంగాణ కూడా మాట్లాడతా.
నేను చిన్నప్పటి నుంచి మిర్యాలగూడలో పుట్టినా, ఇక్కడే చదువుకున్నా. నేను 5th క్లాస్ దాకా ఈయనే చదువుకున్నా. సిద్ధార్థ స్కూల్లో, నేను గాంధీనగర్లో ఈయనే చదువుకున్నా. నేను షాబ్ నగర్లో. నాకు మొత్తం తెలంగాణ వస్తుంది, నాకు ఆంధ్ర కూడా వస్తుంది. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆంధ్ర, ఇక నేను ఊకే తెలంగాణ మాట్లాడినా అనుకో, వీడు ఆంధ్ర నుంచి వచ్చి హెచ్చుడి కోసం మాట్లాడుతారు అంటారని చెప్పి నేను మాట్లాడలే అంతే. నాకు తెలంగాణ వస్తుంది, నాకు ఆంధ్ర కూడా వస్తుంది. నేర్చుకున్నా అంటే తమిళ్ కూడా నేర్చుకుంటా 10 రోజుల. హిందీ కూడా అన్నీ వస్తాయి మనకి లాంగ్వేజ్లు. ఏంటంటే మనం మాట్లాడడం అంతే. ఓ నువ్వు పైనుంచి దిగి వచ్చినావు అనుకుంటావు, ఇక్కడ లోకల్లో బతుకుతున్నావు అంటే బతుకు, నువ్వు 10 మందికి అన్నం పెట్టు. 10 మందికి అన్నం పెడితే మంచోడు అనుకుంటా. అంతే తప్ప నువ్వు ఇట్లా నేను బైక్ వేసి తిరుగుతా, ఇట్లా స్పెట్స్ పెట్టుకుంటా, నేను బిల్డప్ చేస్తా అంటే ఎవరికన్నా చూపించేది నాకు అర్థం కావట్లే. అవన్నీ చూసి చేసే వచ్చినావు అన్న ఇక్కడికి. ఈ కథలన్నీ మాకు చెప్పకండి అన్న. మేము మిమ్మల్ని కూడా ఏం చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు అనాథలు కాదన్న, మేము మంచి పని చేసుకుంటారు అన్న. మీ అమ్మని మీరు అయ్యని ఇబ్బంది పెట్టుకుని పని చేసుకోర్రి. నేను చూస్తున్నా ఇప్పుడు నేను ఏంటంటే గంజాయిలు కొడుతురు, మందు ఆతురు, సీరియల్ కాదు ఇదే అన్న. ఇట్లా నా బతికేది. నేను చెప్తున్నా తమ్ముడు అన్న ఇట్లా మంచిగానే మాట్లాడతాను నేను. మీరు ఏదో వచ్చి 10 మంది, ఇదిగో 100 మంది వచ్చినా సరే నిలబడి సమాధానం చెప్తాను. నేను భయపడాను, మేము భయపడాను తెలుసా. నువ్వు నిజంగా నేను చెప్తున్నా కదా, ఈ వేసేటోళ్ళకి 10 మంది నలుగురు ఉండే బతుకి పక్కన మేము పెద్ద మోతుబర్లు అన్నట్టు ఫీల్ అవుతుంటారు. మాకు తెలియదా మేము మోతుబర్లుగా, మాది మేము చేయలేక నాకు అర్థం కావట్లే. నేను ఏం చెప్తున్నా అంటే నీకు నిజంగానే దమ్ముండి ఒకటే చెప్తున్నా క్లారిటీగా, నీ గుద్దల దమ్ముండే చూసుకుందాం. ఒక్కడివేరా 10 మందిని తీసుకోరా, ఒక్కడివిరా నువ్వు చూసుకుంటా అంటున్నాగా. నేను ఒక్కడివిరా చూసుకుంటా. ఎందుకు 10 మంది వేసుకొస్తా అంటున్నావు, ఎందుకు నాకు అర్థం కావట్లే. మేము పిలిస్తే రారా, మేము పిలిస్తే 10 మంది రారా, మేము మాట్లాడలేక మాకు మాటలు రావా, మా చేత కాదా. ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటే మేము ఒక ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టి, మేము ఒక దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ప్రతి ధర్మాన్ని పాటించాలన్నా. నువ్వు ఇస్లాం నమ్మితే ఇస్లాం నమ్మన్నా, అందరూ ఒకటే అన్నా. నేను కాదంటలే, నేను ఎవరిని కోపంగా మాట్లాడలే. ఎందుకంటే ఏదో ఇది చేద్దాం అంటే మేము చేస్తామన్నా, మస్తు చేస్తాం మేము కూడా. ఎందుకంటే సప్పుడు కాకుండా ఎవడు కష్టపడి పని చేసుకో అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జనాలు మంది దగ్గర కాదు చూపించే నీ మోతుపడతాను, ఇంట్లో చూపి. ఇంట్లో మీ అమ్మ అయ్యాకి అన్నం పెట్టు కడుపు నిండా, అప్పుడు మాట్లాడు బయటకు వచ్చి మంది దగ్గర. ఈ ఇంట్లోనే చక్కగా నువ్వు అన్నం పెట్టావు, మీ అమ్మ తల్లిదండ్రుల దగ్గర నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. మళ్ళీ సిగరెట్లు కాల్చుకుంటా, గంజాయిలు కొట్టుకుంటా, మందు తాగుతుంటా. ఏంది నువ్వు చేసేది? నువ్వు చేయలేదండి, నా లెక్క చేయి. ఒకరోజు చేయి మందు బంద్ చేసి, సిగరెట్ బంద్ చేసి, గంజాయి బంద్ చేసి, ఒకరోజు దేవుని దగ్గరికి వచ్చి అన్నం పెట్టి. పొద్దున్న 5 గంటలు లేస్తాను నేను, నైట్ వండుకుంటా. పొద్దున్న మళ్ళీ 5 గంటలు, 5 కాకపోతే 5:30కు లేస్తాను నేను నా పని నేను చేసుకుంటే ఎవరు జోలికి పోను. అట్లా చేయి నువ్వు ఒక 10 రోజులు చేయి. అట్లా నువ్వు చేయలేవు, నీ చేత కాదు. గంజాయి నేను కొడతా, సిగరెట్ నేను కొడతా, కాల్చాలంటే నిమిషం కాదు నాకు పోయి కాల్చడం. అదేం పెద్ద ఇది అనుకున్నావా? గంజాయిలు కొట్టి సిగరెట్ కాల్చి 10 మందిని నలుగురు తిరిగితే ఇదేనా మూతపడతాను అనుకుంటున్నావు నువ్వేనా? ఏం చెప్తున్నా అంటే ఎవరిని ఉద్దేశించి కాదు ఇది ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. ఎవరు మనోభావాలను దెబ్బతిన్నా సరే నేను క్షమించమని సారీ. తప్పే అయ్యింది, ఒకవేళ తప్పెందుకు క్షమించమనాలి? నేను చెప్తున్నా కదా, ఒకవేళ మనోభావాలు దెబ్బ తగిలితే బాధపడకండి. సరే అండి, ఉన్నాను. అయితే కలుద్దాం మళ్ళీ రేపు, మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. ఇది మొత్తం 23 నిమిషాలు ఎంత రికార్డ్ అయింది. చూస్తే లాస్ట్ వరకు చూసిన వాళ్ళు చూస్తారో తెలియదు, ఎవరి ఇష్టం వాళ్ళది. సరే బాయ్, గుడ్ నైట్ అండి, గుడ్ మార్నింగ్. చెప్తున్నా కదా, కొన్ని మాట్లాడేటప్పుడు కూడా కొన్ని కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కన్ఫ్యూజ్ అంటే గుర్తుకొచ్చింది దాని గురించి మాట్లాడాలి. ఏదైనా చిన్న మిస్టేక్ ఉండబోతుకి దాని పేరు పెట్టేయడమే, ఎమ్మట పేరు పెట్టేయాలి ఆడికి. ఏదైనా చిన్న మిస్టేక్ అవుతా పేరు పెట్టడమే, నవ్వుకోవడమే. ఇంకా ఏదైనా చిన్న పక్కోడు ఏదో చేయబోతు చిన్న కామెడీ చేసి నవ్వుకోవడమే. నువ్వు వీడియో నువ్వు తీసిపెట్టి, నీ దమ్ము ఉంటే వీడియో ఒకటే నీకు తీలేవు, నీకు దమ్ము ఉండదు. నువ్వు పక్కోడు మళ్ళీ పేర్లు పెడతావు. పేర్లు పెట్టిన వద్దులే, బూతులు వద్దండి, బూతులు మాడకూడదు. పద్ధతి కాదండి బూతులు మాడ. ఇప్పుడు అందరూ మనవాళ్ళే అనుకుంటానండి నేను. ఇప్పుడు నేను ఏదో చేస్తున్నానని చెప్పి మీరు అన్నా కూడా నాకు ఇష్టమే. ఇప్పుడు ఏది చెప్పాను కదా, ఇది అంతానే. ఈ మీరన్నా కూడా నాకు ఇష్టమే అండి. మీరు కూడా మనవాళ్ళే అనుకుంటానండి. ఎవడో బయట మనవాడు అనుకుంటాను కాబట్టి తిడతానండి నేను. ఇప్పుడు ఇది ఎందుకు తిడతానంటే తప్పు చేస్తేనే మనవాడు అనుకుంటాం కాబట్టి తిట్టా. అదే ఇది ఎలా పోతే నాకెందుకు అని నేను అనుకుని వదిలేను అనుకోండి, పెద్ద మ్యాటర్ కాదు. ఆడి కర్మగా ఆడే పోతాడు అనుకుంటాను. ఒక్కోసారి చెప్తాను మాట, అక్రమంగా పోకండి. ఎందుకు అంత అక్రమంగా అంత అన్యాయాలు ఈ అవసరం? నిజాయితీగా బతికి నిజాయితీగా ఉండండి. తప్పు ఏం చేయం. ఒకరిని దూషించాలంటే ఏం చెప్పు నిమిషం పట్టదు. ఒకరిని పాడు చేయాలంటే నిమిషం పట్టదు. ఒకరిని ఏదైనా చేయాలంటే నిమిషం పట్టదు. నిమిషమే, అది పెద్ద ఇది కాదు. కానీ ఒకడు బాగుపడాలంటే టైం పడుతుంది. ఒకడు మంచి దారిలో నడాలంటే టైం పడుతుంది. అది నేర్చుకో. అది కష్టం. ఏదైనా చేయాలంటే నిమిషం కాదు. సరే, ఇంతవరకు ఈ వీడియో సమాప్తం అండి. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో పెడతాను. అది చాలా టైం పడుతుంది. యూట్యూబ్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. చూడండి, నేనేం తన్మేల్స్ పెట్టను, ఏం పెట్టను. నాకు టైం సరిపోదండి. నేను అవన్నీ నేర్చుకున్నా. హైదరాబాద్ వెళ్ళాను, కానీ నాకు హైదరాబాద్ ఒక రోజు చూస్తే నాకు చిరాకు వస్తుంది. నాకు హైదరాబాద్లోనే
అక్కడ జనాలు అలా బతికి ఆర్టిఫిషియల్ ఫేసులు ఇవన్నీ నాకు వద్దనిపించింది. ఇక్కడ ఎందుకు బాబు మనం ఉండి ఊళ్ళోనే, నేను ఇక్కడ కాకపోతే ఎక్కడైనా బతుకుతాను, నాకు హైదరాబాద్లో కూడా ఉండగాను. కానీ ఇది కరెక్ట్ కాదు, నాకు ఇది నచ్చలేదు. హైదరాబాద్ ఆ విధానం, అది ఈ జనాలు. సరే ఓకే, కలుద్దాం మళ్ళీ తర్వాత, రేపు కలుద్దాం, రేపు వీడియోలో. ఓకే బాయ్.